హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిడ్ బ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో వచ్చేసి ఈరోజు సంక్రాంతి స్పెషల్ చెక్కలు చేస్తున్నామండి. ఇదిగోండి, ఈ పిండిని అనేది మనం జల్లి చేసుకుందాము. క్లీన్గా జల్లి చేసుకున్న తర్వాత చేద్దాం ప్రాసెస్ అనేది. చూడండి, మొత్తం కొంచెం దీంట్లో వేసుకున్న కొంచెం ఉంది. దీన్ని మనం జల్లి చేసుకుందాం ఈ దబరాలో. చూడండి ఫ్రెండ్స్, మొత్తం జల్లి చేసేసుకున్నాము పిండి అనేది. ఇంక మనం దీంట్లోకి అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు పేస్ట్ పట్టేసుకుందామండి మిక్సీలో. చూడండి, అల్లం, పచ్చిమిరపకాయ, కొంచెం జీలకర్ర, ఇది కొంచెం మిక్సీ అయిపోయాక కరివేపాకుని యాడ్ చేసేద్దాం దీంట్లోకి. చూడండి, ఒక 50% మనకి గ్రైండ్ అయిపోయింది. దీంట్లో కరివేపాకుని యాడ్ చేసేసుకుందాము. చూడండి, యాడ్ చేసేసుకున్నాము. దీన్ని కూడా కలిపి గ్రైండ్ చేసేసుకుందాం మిక్సీలో. వాటర్ని యాడ్ చేసుకుందాము, కొంచెము లైట్గా వాటర్ని. చూసారు కదా, జస్ట్ స్మాల్ బిట్ ఆఫ్ వాటర్. దీన్ని కూడా కొంచెం ఇంకోసారి గ్రైండ్ చేసుకుందాము. అయిపోయింది చూడండి, బాగా స్మాష్ అయిపోయింది మెత్తగా. దీన్ని ఆ బియ్యం పిండిలో అనేది యాడ్ చేసేసుకుందాము. జల్లించుకున్న పిండిలోకి ఉప్పుని యాడ్ చేసుకుందామండి. నేను ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ దీన్ని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము. ఇలాగా మొత్తం కలిసినట్టుగా సాల్ట్. ఇదంతా డాల్డా అండి, మనం కరగబెట్టుకున్నాము. లైట్ హీట్లో ఉన్నప్పుడు దీన్ని మొత్తము ఈ పిండిలో వేసుకోండి. ఇది కూడా అంటే ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా, అది దీంట్లో యాడ్ చేసేసుకుందాం మొత్తము. చూడండి, బాగా మెత్తగా స్మాష్ అయిపోవాలి మొత్తం. ఎక్కడ మనకి తగలకుండా మంచిగా ఫ్లేవర్స్ అనేది పిండికి పట్టేటట్టుగా కలుపుకుందాం ఇప్పుడు. ఇదిగోనండి, ఇవి వాటర్ మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ చేసుకోండి. కానీ లైట్ హీట్లో ఉన్నప్పుడు వాటర్ మనం దీంట్లో యాడ్ చేసుకుంటే నూనె అనేది పీల్చకుండా ఉండిద్దండి పిండి. మనం కొంచెం కొంచెంగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాం వాటర్ పోసుకొని. ఇదంతా ఇలాగా కొంచెం కొంచెంగా వాటర్ అప్లై చేసుకొని మనము ముద్దలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలాగా మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం పిండికి మొత్తం అప్లై చేసేటట్టుగా ఇలాగ ఈ విధంగా మసాలా మొత్తం పిండి మొత్తానికి పట్టేటట్టుగా చేసుకోండి. చూడండి, ఇలాగ ముద్దొచ్చేంత వరకు మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగ ముద్దొచ్చేంత వరకు కలుపుకోవాలి. చూసారు కదా ఏ విధంగా కలుపుకున్నారో. నాకైతే ఆ వాటర్ సరిపోయినాయండి. ఇది 2 kgs పిండి అండి. దీన్ని కొంచెం సేపు నాననిద్దాము. తడి క్లాత్ ఉంటుంది కదండి, కాటన్, దీన్ని ఇలాగా వేసుకుంటే కొంచెంసేపు నానితే చాలా బాగా వస్తాయి చెక్కలు అనేవి. సరే కదండి, ఈ పిండిని మనం ఈ విధంగా చిన్నగా బాల్స్ లాగా చేసుకోవడమేనండి. ఈ సైజు కూడా మనకు చాలా పెద్ద చెక్కలే అవుతాయి. చూసారు కదా, మొత్తం పిండిని ఒకేసారి చేసుకోవద్దండి, ఎందుకంటే గట్టి పడిపోతాయి. కొంచెం కొంచెంగా చేసుకుంటా ఉంటే మనకి బాగుంటుంది అనమాట, పిండి ఆరిపోకుండా ఉంటుంది అనమాట. చూడండి, మనకి చెక్కల మిషన్ అంటారు కదా, దీనికి ఇలాగ ఆయిల్ ప్యాకెట్ ఇలా ఉంటే మనకి బాగా వస్తుంది. ఇలా పెట్టేసుకొని చూపించాను కదండి బాల్స్. ఈ బాల్స్ని మనం ఇలా పెట్టుకొని మిడిల్లోకి మంచిగా ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని ఇలా పెట్టేసి ఇలా అంటమేనండి. చూసారు కదా, మనకి చెక్క అనేది చాలా మంచిగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, బాగా మంచిగా వచ్చింది. ఇదిగోండి, ఈ విధంగా మనం అనేది ఈ పేపర్ మీద వేసేసుకోవడం. ఇంకేలాగా 1 by 1 అలా చేసుకుంటా ఉంటే బాగుంటుంది. మీ ఇళ్ళల్లో మరి ఏమేమి వంటకాలు ఉంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సరేనా అండి? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి డైలీ. చూసారు కదండి, ఈ విధంగా మనం చేసుకున్న బాల్స్ని బట్టి సైజ్ వస్తుంది. ఇదొక సైజులో ఉంది, ఇదొక సైజులో ఉంది. చూసారు కదా. నెక్స్ట్ ఇంకేలాగా 1 by 1 ఇలా చేసుకొని మనం ఇలా అప్లై ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి కళాయిలో వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట, ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటే.
చూసారు కదండి ఇప్పుడు మనకి ఇలా రెడీ అయిపోయినాయి. ఇంకా కొంచెం ఉన్నాయి చెయ్యాలి, చాలాసేపు పట్టవచ్చు. పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. ఆయిల్ హీట్ అవుతుందండి, ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. మనకి చెక్కలకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగా వస్తుంది చెక్కలు అనేవి. ఆయిల్ హీట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇంకా దీంట్లోకి తీసేసుకోవడమే. వీటిని దాంట్లో వేసేసుకుందామండి. చూద్దాం. ఇదిగోండి ఇలా నూనె మనకి హీట్ అయిపోవాలి, లేకపోతే ఆయిల్ స్మెల్ వస్తాయి చెక్కలు అనేవి. ఇప్పుడు 1 by 1 యాడ్ చేసుకుందామండి మనం ఆయిల్లో. చూడండి, ఈ పేపర్కి అనేది మనము ఆయిల్ రాసుకుంటే మనకు త్వరగా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కేసింది. చూసారు కదా ఎంత అలా నూనెలో పడగానే పైకి తేలుతున్నాయి. అలా తేలాలండి మనకు చెక్కలు అనేవి. అప్పుడు ఆయిల్ పీల్చకుండా ఉంటుంది, బాగా వస్తాయి. చూసారు కదా. మనకి ఒక వాయికి సరిపడా మనం వేసుకోవాలండి. అవి రోస్టెడ్ అవుతూ ఉంటాయి. ఇక పక్కన నుంచి వేసుకుంటూ ఉంటే చాలు. ఒక వాయికి వచ్చేసి చాలానే చెక్కలు పడతాయి. మాది మీడియం కళాయి అండి. మీరు మీ కళాయిని బట్టి మీరు చూసుకొని వేసుకోండి. ఇంకా వాటిని ఇంకా నెక్స్ట్ వైపు టర్న్ చేసుకోవడమే. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ షీట్ భలేగా వచ్చినాయి కదా, క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదండి, గోల్డెన్ బ్రౌన్ షీట్లో వచ్చేసింది. మాకు ఇక్కడ టైం వచ్చేసి 3 అయిందండి. మరి ఇవన్నీ అయ్యేపాటికి ఏ టైం అవుతుందో చూసుకోవాలి. చాలానే ఉన్నాయి, చూద్దాము. ఇంక ఇదే పనిగా తీసేసుకోవడమేనండి అన్నీ 1 by 1 అలా చేసుకొని. అప్పుడప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండండి ఇది ఒత్తేటప్పుడు, అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా. అలాగే మనకి ఈ షీట్లో ఇలా వేసుకునేటప్పుడు కూడా ఈ షీట్కి, వైట్ షీట్కి అనేది మనము ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి తీసుకు అలా వేసేటప్పుడు. చూసారు కదండి, చాలా బాగా వచ్చినాయి చక్కెర, క్రిస్పీగా బ్రౌన్గా. చూసారు కదా, బాగా వేగినాయి. ఇంకా మనము తీసేసుకుందామండి. చాలు మనకి ఇక్కడ వేగినంత వరకు. మళ్ళీ తర్వాత కలర్ కూడా కొంచెం షేడ్ మారుతుంది. చూసారు కదా. మనం మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఉండడమేనండి. ఇలాంటి వంటలు, పిండి వంటలు అనేది పుల్లల పొయ్యి మీద అయితే చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదా, ఇంక మనం తీసేసుకుందాము ఆయిల్ వడగట్టుకునేలాగా. మనకి చెక్కలకి అనేసరికి 2-3 ఉండాలి, ఒకళ్ళ వల్ల అయితే కాదు. చూసారు కదా. కదండి, దీంట్లో అనేది మనం వేసుకుంటే ఆయిల్ బాగుంటుంది. ఇలాంటి చిన్న గిన్నె పెట్టుకోండి, ఎందుకంటే దీన్ని ఇలా ఫ్లాట్గా పెట్టుకుంటే మనకు ఆయిల్ అనేది కిందకు వచ్చేస్తుంది వేరే ప్లేట్లోకి. ఇలా ఉన్న ప్లేట్స్ తీసుకోండి. ఒకవేళ మనకు ఆయిల్ పీల్చినా కానీ దిగిపోతూ ఉంటుంది. చూసారు కదండి, ఇలా వచ్చింది. కొంచెం సేపు మనం అలా అంటే ఆయిల్ ఉన్నా కానీ దిగిపోతుంది. చూసారా, క్రిస్పీగా. మాకైతే కొంచెం ఉబ్బినవి, ఇలా ఉబ్బితేనే క్రిస్పీగా బాగుంటుందండి కరకరం అంటూ తినేటప్పుడు. చిన్నపిల్లలు కూడా ఇలా చాలా వరకు లైక్ చేస్తారు. మనం దీంట్లో వేసుకొని ఇలా ఉందాం. నెక్స్ట్ వాయికి కూడా వేసేసుకుందాం. ఇలా ఉంటే ఒక 10 minutes ఆగితే మనకి ఆయిల్ అనేది కింద దిగిపోద్ది, ఒకవేళ ఏమన్నా ఉన్నా కానీ. చూసారు కదా, ఇంకా 1 by 1 వాయి తర్వాత వాయి ఇలా వేసేసుకోవడమేనండి. చూసారు కదా. మళ్ళీ లాస్ట్లో మనకి ఇప్పుడైతే టైం వచ్చేసి 3 అయింది. ఏ టైం అవుతుందో చూద్దాము వంట అయ్యే మన పిండి వంట అయ్యే టైంకి. చూసారు కదా, భలే వస్తున్నాయి, ఉబ్బుతున్నాయి. చూసారు కదండి. ఒకసారి నా స్టైల్లో కూడా మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. ఇలాగా మనం తీసుకోవడమేనండి. ఇలా అయిపోయాక మనం వీటిలో స్టోర్ చేసుకోవడమే.
చూసారు కదా, చాలా క్రిస్పీగా వచ్చినవి. మనకి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ షీట్లో ఆ కలర్లోనే షేడ్స్లో ఉంటే కనుక మనకి చాలా రోజులు కూడా స్టోర్ ఉంటుంది, స్మెల్ రాకుండా బాగుంటాయి. చూడండి, ఇప్పుడు దాకా నేను ట్రై చేశాను, మా మమ్మీ ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఇవి ఎలా వస్తాయి చూద్దాము. నాకు చేతులు నొప్పులు పడుతుంది అంటే ఆవిడ ట్రై చేస్తున్నారు. చూసారు కదండి, చాలా బాగా ఇలాగా. ఇంకా 1 by 1 మనం ఇలా యాడ్ చేసేసుకోవడమే ఆయిల్లో. ఈవిడ వచ్చేసి మా మమ్మీ అండి, ఈవిడ మా పెద్దత్త గారు వేస్తున్నారు. నేను వచ్చేసి వీడియో తీస్తున్నాను, మనమే కెమెరామ్యాన్ అయిపోయాను ఈరోజు. చూడండి, బాగా వస్తాయండి మనకు. ఆయిల్ అనేది మనకు అటు ఇటు అప్లై చేసుకుంటూ ఉంటే చూసారు కదా, చాలా బాగా వచ్చినాయి. ఇలా ఇలా మనం తీసేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. చూసారు కదా, ఇలాగా చూడండి ముగ్గు వేశారు ఈరోజు. నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి ముందండి ఒక టమాటా చెట్టు వచ్చింది. దీనికి చూసారా పూత భలేగా వచ్చింది కదండి, చాలా బాగుంది. నిన్ననే టమాటా కాయలు కనపడినాయి, బాగా వచ్చినాయండి. చూసారా గుత్తులు గుత్తులుగా. నాకు ఇలా ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం అండి. నాలాగా మీరు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, చాలా వచ్చినాయి టమాటాలు. అసలుకి మేము అనుకోలేదు అసలు చెట్టు అనేది వచ్చిద్దని. చూసారు కదండి, చిన్న చెట్టు అయినా సరే ఫ్లవరింగ్ బాగా వచ్చింది. చూసారు కదా, కాయలు కూడా భలే గుత్తులు గుత్తులుగా. చూసారా ఒక్కొక్క సైజు నిన్ననే వచ్చినాయండి కాయలు, అప్పుడే చూసారా ఈ లావ్ అయిపోయినాయి. అసలు బాగా వచ్చిందండి. పిండి వంటలు అయిపోయినాయి. లాస్ట్ ఇప్పుడు టైం ఎంత అయిందంటే వచ్చి చూపిస్తాను. ఇవి వచ్చినాయండి 2 kgsకి. చూసారు కదా, బాగా వచ్చినాయండి క్రిస్పీగా. చూసారు కదా, ఇందాక చూపించినట్టే లాస్ట్ వరకు అంతే వచ్చినాయి. ఇదేనండి లాస్ట్ ఇవాళ. మనం టైం చూసేద్దామండి. చూసారు కదా, కరెక్ట్గా 5:30 అయిందండి. మనం స్టార్ట్ చేసింది 2:30కి స్టార్ట్ చేసాము. మనకి కరెక్ట్గా 3 గంటలు పట్టిందండి. చూసారు కదా, మా బడ్డీగాడు నిద్రపోతున్నాడు. సరేనండి, ఈ రోజుకి మన వ్లాగ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బడ్డీ చూడనా, బడ్డీ చూడు, ఒక లుక్ వేసుకుంటుందండి మా బడ్డీగాడు. అందరికీ హాయ్ చెప్పినానా. సరేనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.